వెల్కమ్ టు అవర్ ఛానల్. ఖగోళ ప్రియులకు అత్యంత అరుదైన పండుగ వచ్చేసింది. ఆగస్టు 12 బుధవారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ మాత్రమే కాకుండా రష్యా, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. మీరు ఉన్న చోటు నుంచే ఈ అద్భుతాన్ని లైవ్లో ఎలా చూడాలి, నాసా చేస్తున్న ప్రయోగాలేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ పూర్ణ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, ఉత్తర రష్యా, పోర్చుగల్లోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. ఇవే కాకుండా అమెరికా, కెనడా, యూరప్, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. ఈ గ్రహణ సమయంలో నాసా కొన్ని కీలక పరిశోధనలు చేపడుతోంది. సూర్యుని వెలుపలి పొర అయిన కరోనాపై అధ్యయనం చేయడానికి నాసా శాస్త్రవేత్తలు WB-57 అనే హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ విమానంలో చంద్రుని నీడను ఫాలో అవుతూ ప్రయోగాలు చేయనున్నారు. మరోవైపు నేషన్ వైడ్ ఎక్లిప్స్ బెలూనింగ్ ప్రాజెక్టు ద్వారా పలు US విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఐస్లాండ్, స్పెయిన్ల నుంచి సైంటిఫిక్ బెలూన్లను గాల్లోకి పంపుతున్నారు. గ్రహణం వల్ల భూ వాతావరణంలో వచ్చే మార్పులను వీరు రీసెర్చ్ చేస్తారు. ఈ ఖగోళ అద్భుతాన్ని ఇంట్లో కూర్చొనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. నాసా తన అధికారిక వెబ్సైట్లో ఈ ప్రసారాన్ని అందించనుంది. గ్రహణ సమయాలు: మధ్యాహ్నం 1:15 నుంచి నాసా లైవ్ ప్రసారం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1:45 ఐస్లాండ్లో పూర్ణ గ్రహణం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2:25 స్పెయిన్లో పూర్ణ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం పూర్తయిన వెంటనే అధిక నాణ్యత కలిగిన ఫోటోలను నాసా తన ఫ్లిక్కర్ ఖాతాలో అప్లోడ్ చేయనుంది. ఈ ప్రసారం జరుగుతున్న సమయంలో మీ సందేహాలను నాసా శాస్త్రవేత్తలను నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో నాసా ఖాతాలను ట్యాగ్ చేస్తూ మీ ప్రశ్నలు పంపవచ్చు. ఈ అరుదైన ఖగోళ వింతను చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని స్పేస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.